హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా రోజుల నుంచి మన ఇండియాలో బాగా హైప్ అవుతున్న రిలయన్స్ జియోకి సంబంధించిన జియో ఫోన్ నెక్స్ట్ మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని షేర్ చేస్తాను. ఇది గూగుల్తో కొలాబరేషన్తో ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మన ఇండియాకి సంబంధించిన దేశీయ ఓఎస్ ప్రగతి ఓఎస్ అనే పేరుతో తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఇది ఆండ్రాయిడ్ 11 గో బేస్ మీద రన్ అవుతున్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో దీన్నే ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. యాక్చువల్గా దీన్ని మీడియాకి రిలీజ్ చేసిన ప్రైస్ అలాగే మీకు అల్టిమేట్గా చేతికి వచ్చే ప్రైస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. నేను మీకు ఒక వీడియో కూడా చేస్తాను. దీంట్లో 1999 రూపాయలకి వీళ్ళు పెట్టారు, కానీ ఫైనల్గా మీకు 6499 రూపాయలకి మీ చేతికి వస్తుంది. మరి 6499 రూపాయలకి ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇనిషియల్ ఇంప్రెషన్స్తో పాటుగా సో దీని వర్తా కాదనేది, అసలు ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇదే జియో ఫోన్ నెక్స్ట్ బాక్స్ అనమాట. వైట్ కలర్ ప్యాకేజింగ్తో ఉంటుంది. పైన మీకు జియో ఫోన్ నెక్స్ట్ అని రాసి ఉంటుంది. ఫోన్కి సంబంధించిన ఒక డిజైన్, ఇది మన ఓల్డ్ మోడల్ 16:9 ఆస్పెక్ట్ రేషియోతో ఉండే డిజైన్ లాగా తీసుకొచ్చారు. క్రియేటెడ్ విత్ గూగుల్ అని రాశారు. సైడ్కి మొత్తం కూడా జియో బ్రాండింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ వీళ్ళు ఈ ఫోన్తో పాటు మీకు ఇచ్చే కొన్ని ఫీచర్స్ ఉంటాయి కదా, వీళ్ళకి సంబంధించిన డిఫాల్ట్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి కదా. జియో టీవీ కావచ్చు, జియో 7 కావచ్చు, మై జియో కావచ్చు, అలాగే మీకు జియో సినిమా కావచ్చు, జియో గేమ్స్ కావచ్చు, అలాగే ఇంకా చాలా రకాల ఫీచర్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ ఫోన్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ తీసుకొచ్చారు. రీడ్ అలౌడ్ కావచ్చు, ట్రాన్స్లేట్ కావచ్చు, అలాగే మీకు కెమెరాలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కావచ్చు, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే అడిషనల్గా వీళ్ళు తీసుకొచ్చారు. ఇవి మెయిన్గా మీకు పెద్దవాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఫీచర్స్ అనమాట. రీడ్ అలౌడ్ ఫీచర్ కావచ్చు, ట్రాన్స్లేట్ ఫీచర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వేరే స్టేట్కి వెళ్ళారనుకోండి, రోడ్ మీద వెళ్తూ ఉన్నారు, అక్కడ ఒక బోర్డు ఉంది, వేరే లాంగ్వేజ్లో ఉంది, దాన్ని మీరు ఎలా చదవాలంటే దీంతో కెమెరాతో ఫోటో తీస్తే అక్కడ మీకు ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది. మీరు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఒక 14-16 లాంగ్వేజ్లో సపోర్ట్ ఇచ్చారు. ప్లస్ మీకు అది ట్రాన్స్లేట్ చేసి చదువుతుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు భువనేశ్వర్లో ఉన్నారు, భువనేశ్వర్లో పలానా శాంతినగర్ కాలనీలో ఉన్నారు అనే ఒక ఉంటుంది కదా, సో అవి చదివి వినిపిస్తుంది అనమాట. ఇలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాశారు. ఫుల్ హెచ్డీ డిస్ప్లే అని చెప్పి, అలాగే 13 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్, 3500 mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ అని, 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ మెమరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 215 చిప్సెట్ అని, అలాగే SD కార్డ్ సపోర్ట్ ఉంది, 512GB వరకు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అని ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే రాశారు. అండ్ ఇక్కడ లైసెన్స్డ్ బై క్వాల్కమ్ అని ఉంది, అలాగే ప్రగతి ఓఎస్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రాస్తుంది. గూగుల్ పే ప్రొడక్ట్తో కూడా ఇది వస్తుంది. అండ్ ఇటువైపు కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. దీని బాక్స్ మీద ప్రైస్ మాత్రం 7299 ఉంది, అంటే 7300 దాకా ఉంది. ఇది మీరు డైరెక్ట్గా కొనుక్కుంటే 6499కి వస్తుంది. లేదు అనుకుంటే వీళ్ళు చెప్పిన ఆ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ప్రకారం వెళ్తే మీకు ఇనీషియల్గా 1999 రూపాయలు పే చేసి మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. కానీ ఇది అల్టిమేట్ ప్రైస్ కాదు, మళ్ళీ మీరు మంత్లీ ఈఎంఐలు కట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నన్ను అడిగితే మీరు ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కోవాలి, పోనీ మన ఇంట్లో అమ్మకో నాన్నకో లేకపోతే ఎవరికైనా ఇద్దాం అనుకుంటే అలాంటికి ఇవ్వడానికైతే ఒక లుక్ అయితే వేయచ్చు. అండ్ దీనికి సంబంధించిన వేరే ఆల్టర్నేటివ్స్ కూడా, అంటే ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఓన్లీ ఇదే ఫోన్ కొనుక్కోవాలనుకుంటే అలాంటి వాళ్ళ కోసం తీసుకోండి. కానీ మనలాగా ఎక్కువ హెవీ టాస్క్లు వాడే వాళ్ళకి మాత్రం ఇది డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది మీకు సూట్ కూడా కాదనమాట. వెరీ బేసిక్ ఫోన్ ఇది. అండ్ ఇక్కడ మీకు సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. సార్ వాల్యూకి మీకు హెడ్కి 0.569 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.954 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు 1.6 కంటే బిలో ఉండాలి. ఇండివిజువల్గా యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఫోన్ ఉంటుంది, ఫోన్ సపరేట్గా ఉంటుంది, బ్యాటరీ సపరేట్గా ఉంటుంది. అండ్ బాక్స్ మీద మీకేమో మేడ్ ఇన్ ఇండియా ఉంటుంది, కానీ బ్యాటరీ మీద మాత్రం మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ఇది మీరు నోటీస్ చేయండి. అండ్ ఫోన్ సపరేట్గా ఉంటుంది. ఇది అట్టపెట్టెల్లాగా డిప్పల్లే ఉంటాయి. బ్యాటరీ మీరు తర్వాత పెట్టుకోవాలి. ఓపెన్ ట్యాప్ అనమాట. మనం ఓల్డ్ స్టైల్ డిజైన్తో తీసుకొచ్చారు. మనం 2010, 2011 ఆ టైంలో వాడిన ఫోన్స్ ఎలా అయితే మనం బ్యాక్ సైడ్ ప్యానల్ పీకుతామో అలాగే పీకి మళ్ళీ బ్యాటరీ పెట్టుకొని సిమ్ములు, బ్యాటరీ, మెమరీ కార్డు కూడా పెట్టుకోవచ్చు. సపరేట్ స్లాటే ఉంటుంది. 512GB వరకు మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది దీంట్లో ఉండేది. అండ్ దీంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. ఈ ఛార్జింగ్ కేబుల్ మీకు మైక్రో USB కేబుల్ ఇచ్చారు. అండ్ ఒక 5 వాట్స్ ఛార్జర్ అయితే దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక యూజర్ మాన్యువల్ లాంటిది అయితే ఉంటుంది. దీంట్లో ఎలాంటి స్క్రీన్ గార్డ్ కానీ ఎలాంటి బ్యాక్ పౌచ్ లాంటివి అయితే ఏమీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మార్కెట్లో ఒక మీకు దీనికి కంపాటబుల్ మీకు కేసెస్ రావడానికి మాత్రం కొంచెం టైం అయితే
పడుతుంది. ఇది బాక్స్లో వచ్చే కంటెంట్ అనమాట. ఇక ఫోన్ డిజైన్ విషయానికి వెళ్తే ఫోన్ మీకు చెప్పాను కదా, మీకు బ్యాక్ సైడ్ ప్యానల్ తీసేసి బ్యాటరీ పెట్టుకున్న తర్వాత సిమ్లు వేసుకొని మెమరీ కార్డ్ వేసుకొని ఆన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ బాడీ అండ్ స్పీకర్ ఏమో బాటమ్ సైడ్ ఉంటుంది. మధ్యలో మీకు జియో బ్రాండింగ్తో లోగో ఉంటుంది. ఇది మనం స్టార్టింగ్లో వచ్చిన ఇమేజ్ ప్రకారం చూసుకుంటే ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ అనుకున్నాం, కానీ ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే కాదు. అండ్ మీకు ఒక సింగిల్ కెమెరా సెటప్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ అలాగే మీకు పవర్ బటన్ ఉంటుంది. బాటమ్ సైడ్ ఏమో మెయిన్ మైక్రోఫోను అలాగే మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. ఆ ఫ్రంట్ సైడ్ మీకు ఈ డిజైన్ ఉంది కదా, మన ఓల్డ్ స్టైల్ డిజైన్. దీంట్లో మీకు లెఫ్ట్లో కెమెరా ఉంటుంది, 8MP కెమెరా. దాని పక్కన కొన్ని ambient సెన్సార్స్ లాంటి సెన్సార్స్ ఉంటాయి, ప్రాక్సిమిటీ సెన్సార్స్ లాంటివి, అండ్ ఒక స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది డిజైన్ పరంగా చూసుకుంటే ఓవరాల్గా చేతిలో మాత్రం చాలా రోజుల తర్వాత ఒక చిన్న కాంపాక్ట్ ఫోన్ అయితే పట్టుకున్న ఫీల్ అయితే ఉంది. చాలా చిన్నగా ఉంటుంది. 5.45 ఇంచెస్ డిస్ప్లే కాబట్టి చాలా కాంపాక్ట్గా ఉంటుంది మన రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ కొంచెం బల్క్గా కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ అంటే మీకు సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఓల్డ్ స్టైల్ డిజైన్ కాబట్టి స్లిమ్గా అయితే ఏముండదు, కానీ చేతిలో మాత్రం కాంపాక్ట్గా ఉండటానికైతే ఉంటుందన్నమాట. సో ఇది డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే ఇక దీంట్లో ఇప్పుడు మనం బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ ఏంటనేది చెప్తాను. రిలయన్స్ JioPhone నెక్స్ట్లో మీకు 5.45 ఇంచెస్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కానింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3తో ప్రొడక్ట్ చేశారు. ఇది ఒక మంచి విషయం. దీంట్లో వాడిన ప్రాసెస్ మీకు Qualcomm Snapdragon 215 చిప్సెట్ యూజ్ చేశారు. ఇది ఒక 28nm ప్రాసెసర్ బిల్డ్ అయిన క్వాడ్ కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 1.3 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ 13MP కెమెరా ఉంటుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సర్. 8MP ఫ్రంట్ సైడ్ ఉంటుంది. అండ్ మీకు దీంట్లో 3500 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. డ్యూయల్ సిమ్తో వస్తుంది. సపరేట్ SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. Android 11 గో ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది. ఇది ప్రగతి OS అనే ఒక దేశీయ OSతో వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. సో ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మీకు ఓన్లీ సెక్యూరిటీ విషయానికి వెళ్తే బయోమెట్రిక్స్ అయితే ఏమీ ఉండవు. దీంట్లో మీరు ప్యాటర్న్ లేదంటే మీరు రెగ్యులర్ పిన్ నెంబర్ లాంటివి అయితే పెట్టుకోవాలి. సో ఫేస్ అన్లాక్ లాంటి ఫీచర్స్ కూడా ఏమీ లేవు. సో ఇది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఒకసారి మనం UI విషయానికి వెళ్తే UI మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ బేసిక్ యాప్స్ మాత్రమే ఉంటాయి. అండ్ జియో యాప్స్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని జియో యాప్స్ దీంట్లో ఉంటాయి. అండ్ అవి అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ విషయానికి వెళ్తే ఫేస్బుక్ గ్రూప్కి సంబంధించిన ఒక 3 అప్లికేషన్స్ ఉంటాయి. మీకు ఫేస్బుక్ లైట్ అలాగే ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ కూడా దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. అండ్ అవి మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఓన్లీ ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైతే 3 ఉన్నాయో వీటిని మాత్రం మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. జియోకి సంబంధించిన అప్లికేషన్స్ ఏవి కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదనమాట. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మీకు ఇది Android 11 గో ప్లాట్ఫామ్ మీద రన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫోన్ బూట్ అయ్యేటప్పుడు మాత్రమే మీకు ప్రగతి OS అని కనిపిస్తుంది తప్ప UIలో ఎక్కడ కూడా మీకు ప్రగతి OS అనే మాట అయితే ఎక్కడా కనిపించదు. Android 11 అనే రాసి ఉంటుంది. అలాగే సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో దీన్ని తీసుకొచ్చారు. ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. అండ్ ఫోన్ నేమ్ మాత్రం JioPhone నెక్స్ట్ అని రాసి ఉంటుంది. ఇంకా రకరకాల IMEI నెంబర్ డీటెయిల్స్, మ్యాక్ ఐడీలు ఇవన్నీ రెగ్యులర్ ఫోన్లో ఉండే ఫీచర్సే ఉంటాయి. అండ్ మనం ఒకసారి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే ఆటో బ్రైట్నెస్ సెన్సర్స్ లాంటివి దీంట్లో ఉంటాయి. అండ్ మీకు సౌండ్ సెట్టింగ్స్ ఇవన్నీ మన రెగ్యులర్గా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉండేలాగే ఉంటుంది. UI ఇది డిఫాల్ట్గా వచ్చేది Android 11 గో మీద రన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రగతి OS అనేది నాన్ ఆండ్రాయిడ్ లేకపోతే వేరే ఏదో OS అనుకుంటున్నారు, కాదు. దీంట్లో ఉండేది Android OS. అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా మీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. అన్ని యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. 2GB ర్యామ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో అవుట్ ఆఫ్ 32GBలో మీకు నియర్లీ 25GB అయితే ఫ్రీగా ఉంటుంది. UI మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంది UI. అండ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఈ ఫోన్ మనం మెచ్చుకోవచ్చు. చాలా ఫాస్ట్గా ఉంటుంది UI. రెస్పాన్స్ కూడా కొంచెం మంచిగా స్పీడ్గానే ఉంటుంది. అన్ని బేసిక్ యాప్సే ఉంటాయి కాబట్టి సో దీంట్లో కొంచెం స్పీడ్గానే ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే కొంచెం స్టోరేజ్ కంప్లీట్ అవుతున్నప్పుడు అంటే ఆక్యుపై అవుతున్నప్పుడు కొంచెం స్లో అవ్వచ్చేమో. 2GB ర్యామ్ ఫోన్ కాబట్టి ప్రజెంట్కి మాత్రం ఇది కొంచెం పర్లేదు, మంచి స్పీడ్గానే ఉంది. ఇక డిస్ప్లే విషయానికి వెళ్తే డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ డేలైట్ కండిషన్లో కూడా చెక్ చేసి చూసాను. డిస్ప్లే బ్రైట్నెస్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ప్యూర్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే మీద ఉన్న టెక్స్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఈ విషయంలో కూడా డిస్ప్లేని మనం మెచ్చుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. అండ్ డిస్ప్లేలో మీకు వీడియో ప్లే చేస్తున్నప్పుడు కూడా క్వాలిటీ చాలా బాగానే ఉంది. మీరు రెగ్యులర్గా మనం ఉన్న అన్ని ఫోన్స్లో ఈ పర్టికులర్ బడ్జెట్లో ఉండే ఫోన్స్లో ఉన్నట్టే డిస్ప్లే క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ స్పీకర్ ఒకటే ఉంటుంది కానీ స్పీకర్ క్వాలిటీ మాత్రం బాగుంది, చాలా లౌడ్గానే ఉంది. మంచి క్వాలిటీ సౌండ్ అయితే మీకు బయటకు వస్తుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లాంటివి కానీ ఏమీ లేవు. ఇది ప్లాస్టిక్ బాడీలోంచి బయటకు వస్తుంటుంది కదా, బ్యాక్ సైడ్ ఉంటుంది స్పీకర్, కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు.
నీట్గానే ఉంది. అండ్ ఒకసారి కెమెరా డిపార్ట్మెంట్లోకి ఒకసారి వెళ్తే కెమెరా యూఐ మనకి డిఫాల్ట్ గూగుల్ కెమెరా గో అప్లికేషన్తో ఇది వస్తుందన్నమాట. డిఫాల్ట్ కెమెరాని గూగుల్ కెమెరా గో అప్లికేషన్ వీళ్ళు దీంట్లో ఇచ్చారు. కెమెరాలో మీకు రెగ్యులర్ ఫోటో మోడ్, పోర్ట్రేట్ మోడ్, వీడియో మోడ్ ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి. ట్రాన్స్లేట్ మోడ్ సపరేట్గా ఉంటుంది. సో ఈ ట్రాన్స్లేట్ మోడ్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి మీకు ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ అయితే చూపిస్తాను. మెయిన్గా మనకి ట్రాన్స్లేట్ అలాగే టెక్స్ట్ రీడింగ్ అనమాట. ఇవి చాలా యూజ్ అవుతాయి, పెద్దవాళ్ళ కోసం ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇదేంటంటే ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే వేరే లాంగ్వేజ్కి సంబంధించిన పేపర్స్ కానీ లేకపోతే ఏదైనా సరే మన నోటీస్ బోర్డులు కావచ్చు, అలాగే మైల్ స్టోన్స్ కావచ్చు, వేరే లాంగ్వేజ్లో ఉంటే దాన్ని మనం ఒక ఫోటో లాగా తీసుకొని సో దాంట్లో ఉన్న టెక్స్ట్ని మనం చదువుకోవచ్చు, వినుకోవచ్చు, అలాగే ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా వర్క్ చేస్తున్నా అనేది మీకు చూపిస్తాను. ఇంకా మన దగ్గర ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంది ఇంగ్లీష్లో. దీన్ని ఒకసారి నేను ఫోటో తీస్తాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంటుంది కెమెరాలో. సో దీన్ని ఇప్పుడు నేను ఫోటో తీస్తున్నాను. సో ఫోటో తీసిన తర్వాత ఇక్కడ మనకి గూగుల్ లెన్స్ ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న టెక్స్ట్ని రికగ్నైజ్ చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, టెక్స్ట్ని రికగ్నైజ్ చేసింది. రికగ్నైజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ ట్రాన్స్లేట్ అని ఉంది, అలాగే లిజన్ అని ఉంది, సెర్చ్ అని ఉంది. ఇది మనం సెర్చ్ చేయొచ్చు, ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, అలాగే మనం వినొచ్చు కూడా. సో ఫస్ట్ మనం ట్రాన్స్లేట్ ఎలా వర్క్ చేస్తుంది. సో దీంట్లో వీళ్ళు ఒక 14 లాంగ్వేజ్లు ఏమో సపోర్ట్ ఇచ్చారు. సో ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాన్స్లేట్ అవ్వడానికి లాంగ్వేజ్ అడుగుతుంది. సో ఇక్కడ ఏ లాంగ్వేజ్ అనేది ఇక్కడ మనం చూస్ లాంగ్వేజ్ మనకి తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ట్రాన్స్లేట్ చేసింది, తెలుగులోకి మొత్తం ట్రాన్స్లేట్ చేసింది. చూసారా, కాకతీయ యూనివర్సిటీ ధృవీకరణ పత్రం, షేక్ షమీనా బేగం, ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, మొత్తం ఇక్కడ ట్రాన్స్లేట్ చేసింది అనమాట. ఇది చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా పెద్దవాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాం. సో బ్యాక్కి వెళ్ళి మనం లిజన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. సో మళ్ళీ ఒకసారి ఫోటో తీద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనకి దీంట్లో ఉన్న టెక్స్ట్ అనేది స్కాన్ అయిపోయింది. ఇప్పుడు మనం లిజన్ చేద్దాం. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది కదా, సో ఇప్పుడు వినండి ఒకసారి. Kakatiya University Warangal 506,009 A.P. India Provisional Certificate Date Number 167,899 The 15th of June 2011 Sheikh Shamina Begum Soy Dangister off has passed Hey Sheikh Baru. This is to certify that Bachelor of Technology May 2011 examination of with roll no 0712 OT 1268 First Division with distinction this university held in and that she was placed in. She was examined in the following branch: Electrical and Electronics Engineering for G-Stra. సో చూసారు కదా, ఇలా మనకి ట్రాన్స్లేట్ చేస్తుంది, అలాగే లిజన్ అంటే వినిపిస్తుంది కూడా మనకి. మనం అది చదివి మనకి వినిపిస్తుంది. అండ్ దీంట్లో ఏదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఏరియాకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మైల్ స్టోన్ ఉంది, ఆ మైల్ స్టోన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకోండి, ఇక్కడ మీరు సెర్చ్ కొట్టారనుకోండి. సో దీంట్లో ఉన్న మీరు ఏదైతే హైలైట్ చేశారో అది మీరు ఎక్కడి నుంచి వచ్చింది అనేది, మీరు ఎక్కడ ఉంటుంది అనేది మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది మెయిన్గా ఇలాంటి ఫీచర్స్ అనేవి పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ట్రాన్స్లేట్ చేసుకోవడం, చదువుకోవడం, టెక్స్ట్ని చదువుకోవడం, వేరే లాంగ్వేజ్ సంబంధించిన పేపర్ దాని ముందు పెడితే ఆటోమేటిక్గా మనం ఫోటో తీసుకుంటే దాని మీద ఉన్న లాంగ్వేజ్ని మన లోకల్ లాంగ్వేజ్లోకి మార్చుకొని మనం ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, వినొచ్చు, అలాగే చదవచ్చు అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్, పెద్దవాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో గూగుల్ అసిస్టెంట్ కూడా ఉంది కదా, గూగుల్ అసిస్టెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇది ఇస్తుంది. ఓకే గూగుల్, ఫైండ్ ఇళయరాజా సాంగ్స్ ఇన్ తెలుగు. I found this on YouTube. Who won 2011 World Cup cricket men's? India. According to Wikipedia, India won the tournament, defeating Sri Lanka by 6 wickets in the final at Wankhede Stadium in Mumbai, thus becoming the first country to win the Cricket World Cup final on home soil. ఇక కెమెరా శాంపిల్స్ విషయానికి వెళ్తే మాత్రం కెమెరా శాంపిల్స్ మాత్రం పర్లేదు. ఒక ఫోన్ను మన బేసిక్ ఫోన్లో ఉండే కెమెరా క్వాలిటీ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. బ్యాక్ సైడ్ 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇండోర్ కండిషన్లోనూ అవుట్డోర్ కండిషన్లోనూ వెరీ యావరేజ్ ఫొటోస్ అయితే ఇది మీకు ఇస్తుంది. కెమెరా మాత్రం జస్ట్ యావరేజ్ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మీరు బాగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. సో కెమెరా మాత్రం జస్ట్ యావరేజ్ మాత్రమే ఉంటుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు కూడా
యావరేజ్గానే ఉంటాయి. ఇక దీంట్లో 3500 mAh బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీ మాత్రం మీకు పర్లేదు బాగానే ఇస్తుంది. ఎందుకంటే నేను అరౌండ్ ఒక మధ్యాహ్నం నుంచి వాడుతున్నాను. సో నేను తీసుకున్నప్పుడు ఫోను 52% ఉంది. ఇప్పుడు మాత్రం మనకి 39%కి వచ్చింది. మధ్యాహ్నం నుంచి నేను వాడుతూనే ఉన్నాను. ప్రజెంట్గా 5:20 అవుతుంది టైము. సో ఖచ్చితంగా పర్లేదని చెప్పాలి. బ్యాటరీ మాత్రం యావరేజ్గా మీకు మంచి ఒక ఫుల్ డే కంటే ఎక్కువగానే ఇచ్చే అవకాశం ఉంటుంది. మనలాంటి వాళ్ళకి ఒక ఫుల్ డే వస్తుంది. కొంచెం పెద్దవాళ్ళకైతే ఒక 2 days వరకు బ్యాటరీ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు డ్యూయల్ సిమ్తో వస్తుంది. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదా. సో ఇందులో మీకు థర్డ్ పార్టీ సిమ్స్ వేసుకోవచ్చా అంటే ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ లాంటివి మీరు వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ నేను వేసి చూశాను. నాకు ఎయిర్టెల్ వోల్టీజీ చూపిస్తుంది, అలాగే మీకు జియో కూడా చూపిస్తుంది. వైఫై కూడా దీంట్లో వర్క్ అయితే చేస్తుంది అనమాట. అండ్ వైఫై విషయానికి వెళ్తే ఇది సింగిల్ బ్యాండ్తోనే వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వస్తుంది. 3.5mm జాక్ ఉంది కాబట్టి మీరు మ్యూజిక్ వినొచ్చు ఇయర్ ఫోన్స్తో. మీకు ఇదైతే ఒకటి కంటిన్యూ చేస్తుంది. బేసిక్ ఫోన్లో జనరల్గా ఇదేమి తీసేయరు ఇప్పట్లో. సో ఇదైతే ఈ ఫీచర్ అయితే మీకు ఉందన్నమాట. ఫ్యూచర్లో ఇది ఒక ఫీచర్లా కూడా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా ఫోన్స్కి ఇప్పుడు అలాగే అవుతుంది కాబట్టి. సో ఇది రిలయన్స్ జియో ఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. యాక్చువల్గా ఇది మీకు 6,499 రూపాయలు అంటే 6,500 రూపాయలు తీసుకోవచ్చా లేదా అంటే నేను చెప్పాను కదా, ఇది ఓన్లీ ఎవరికైతే పెద్దవాళ్ళకి యూజ్ అవుద్దో వాళ్ళకి మాత్రమే తప్ప మనలాంటి వాళ్ళకి మాత్రం ఇది పెద్దగా ఉపయోగపడే ఫోన్ అయితే ఖచ్చితంగా కాదు. సో మీరు ఒకసారి చూడండి. అండ్ ప్రైజింగ్ కూడా కొంచెం తక్కువ పెడితే బాగుండేదేమో. వెరీ బేసిక్ ఫోన్ కాబట్టి మనం ఫస్ట్లో ఏదైతే లీక్ అయిన ప్రైస్ ఉందో 3,500 రూపాయలు. సో ఇలాంటి ప్రైజెస్లో తీసుకొస్తే ఖచ్చితంగా ఇది సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అయ్యి ఉండేది. లేదంటే 4,000, 4,500 దాకా వెళ్ళినా దీన్ని సజెస్ట్ చేసే ఫోన్ అయ్యేది. మరీ 6,500 అంటే కొంచెం ఆలోచిస్తున్నారు అందరూ కూడా. అది కాకుండా వీళ్ళు ఇనీషియల్గా మార్కెటింగ్ చేసే ప్రైస్ 1,999 ఉంది. మార్కెటింగ్ చేసే ప్రైస్ వేరు, లోపల ఉండే ఫీచర్స్ కంబైన్డ్గా వచ్చే ప్రైస్ వేరు ఉంటుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అది మేము చెప్పినా అది మా తప్పు కాదు. వాళ్ళు మార్కెటింగ్ చేసే ప్రైజే అది, మనం చేసే తప్పు కాదు. అది కంపెనీ చేసే మార్కెటింగ్ ప్రైజే అది. మేము కూడా అదే చెప్తూ ఉంటాం. అండ్ ఇప్పుడు ఫైనల్గా మీకు వచ్చేది మాత్రం 6,499 రూపాయలకి ఇది మీకు వస్తుంది అనమాట. సో ఇది రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.